నమో తస్స భగవతో వరహతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని సత్య విభంగ సూక్తం గురించి చెప్పుకుందాం. సత్య అంటే సత్యము అని చెప్పవచ్చు, విభంగ అంటే విభజించిన. దీంట్లో సారిపుత్ర బంతే 4 ఆర్య సత్యాల గురించి విపులంగా వివరించడం జరిగింది. మనకి బుద్ధుడి బోధనలకి వేరే గురువుల బోధనలకి తేడా ఏంటి అని చూస్తే ముఖ్యంగా ఈ 4 ఆర్య సత్యాలు, ఇంకా పటిచ్చ సముపాదం అంటే కార్యకారణ సిద్ధాంతం, ఇవి వేరే ఇంకో చోట ఇక్కడ మనకి కనపడవు. శీలం గురించి చెప్పేవాళ్ళు ఉంటారు, సమాధి గురించి చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ ఈ 4 ఆర్య సత్యాలను మాత్రం కేవలం బుద్ధుడు మాత్రమే బోధించగలుగుతాడు, మీకెక్కడ కనపడవు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. ఒక సమయంలో భగవానుడు వారణాసిలో ఇసిపత్తన జింకల వనంలో ఉంటున్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులను భిక్షువులారా అని సంబోధించాడు. బదంత అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇలా అన్నాడు, భిక్షువులారా, తథాగతుడు, అరహంతుడు, సమ్యక్ సంబుద్ధుడు వారణాసిలో ఇసిపట్టణ జింకల వనంలో సాటిలేని ధమ్మ చక్రాన్ని కదిలించాడు. అంటే మొట్టమొదటి ధర్మ ప్రవచనం ఆయన అక్కడే చేయడం జరిగింది. ధర్మాన్ని అక్కడి నుంచే ఆయన బోధించడం జరిగింది. కాబట్టి ఈ ఇసిపట్టణ ఈ స్థలంలోనే ధమ్మ చక్రాన్ని కదిలించాడు అని చెప్తున్నాడు. దాన్ని ఏ శ్రమణుడు కానీ, ఏ బ్రాహ్మణుడు కానీ, దేవతలు కానీ, మారుడు కానీ, బ్రహ్మ కానీ, లోకంలో ఇంకెవరూ కానీ ఆపజాలరు. ఇదే 4 ఆర్య సత్యాలను ప్రకటించడం, బోధించడం, తెలియజేయడం, స్థాపించడం, వివరించడం, విభజించి స్పష్టం చేయడం. ఏ 4? దుఃఖ ఆర్య సత్యాన్ని ప్రకటించడం, దాన్ని బోధించడం, తెలియచేయడం, స్థాపించడం, వివరించడం, విభజించి స్పష్టం చేయడం. అలాగే దుఃఖ నిరోధ ఆర్య సత్యాన్ని ప్రకటించడం, ఇది 2వ ఆర్య సత్యం. దాన్ని బోధించడం, తెలియచేయడం, స్థాపించడం, వివరించడం, విభజించి స్పష్టం చేయడం, దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గ సత్యాన్ని ప్రకటించడం, ఇది 3వ ఆర్య సత్యం. ఇంకా అంటే దుఃఖం ఉంది అనేది మొదటి ఆర్య సత్యం, దుఃఖానికి కారణం ఉంది అనేది 2వ ఆర్య సత్యం, దుఃఖాన్ని నిరోధం చేయొచ్చు అనేది 3వ ఆర్య సత్యం, దుఃఖ నిరోధానికి మార్గాన్ని ఉంది అని చెప్పడం 4వ ఆర్య సత్యం. ఈ మార్గ ఆర్య సత్యాన్ని ప్రకటించడం, బోధించడం, తెలియచేయడం, స్థాపించడం, వివరించడం, విభజించి స్పష్టం చేయడం తథాగతుడు, అరహంతుడు, సమ్యక్ సంబుద్ధుడు వారణాసిలో ఇసిపట్టణ జింకల వనంలో సాటిలేని ధమ్మ చక్రాన్ని కదిలించాడు. దాన్ని ఏ శ్రమణుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, దేవతలు కానీ, మారుడు కానీ, బ్రహ్మ కానీ, లోకంలో ఇంకెవరూ కానీ ఆపజాలరు. అదే ఈ 4 ఆర్య సత్యాలను ప్రకటించడం, బోధించడం, తెలియచేయడం, స్థాపించడం, వివరించడం, ఇంకా విభజించి స్పష్టం చేయడం. అంటే మొట్టమొదటిగా 4 అంటే పంచవర్గీయ భిక్షువులు ఉన్నారు కదా, ఆ 5గురికి ఆయన ధర్మాన్ని బోధిస్తాడు, ఈ 4 ఆర్య సత్యాలను. మొట్టమొదట ఆయన బోధించడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు అర్థం చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ చిత్తాలలో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు జ్ఞానాన్ని పొందారు అంటే మేము ఎలా నమ్మాలి, మేము ఎందుకు నమ్మాలి, మీరు కఠినమైన సాధనలు అన్నిటిని వదిలిపెట్టారు, వాటిని వదిలిపెట్టి మీరు జ్ఞానాన్ని పొందారు అంటే మేము ఎలా నమ్మాలి అని రకరకాల ప్రశ్నలు బుద్ధుడిని అడిగేవారు. వాటన్నిటికీ వివరంగా బోధిస్తూ చివరిగా కన్విన్స్ చేస్తూ ఈ 4 ఆర్య సత్యాల జ్ఞానాన్ని వారికి
బోధిస్తాడు. ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే రకరకాల సిద్ధాంతాలు, రకరకాల నమ్మకాలు వాళ్ళ మనసులో నిండుకొని ఉంటాయి. వాటన్నిటిని తొలగించి ధర్మం వాళ్ళ మనసులోకి చొచ్చుకుపోవడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే అంత దగ్గరగా ఉన్న పంచవర్గీయ భిక్షువులకే వారికి చెప్పడానికే చాలా టైం పట్టింది. సో మెల్లగా అర్థం చేసుకుంటారు. భిక్షువులారా, సారిపుత్రుడు ఇంకా మొగ్గలాలనుని సేవించండి. భిక్షువులారా, సారిపుత్ర మొగ్గలాలనులతో కలిసి ఉండండి. భిక్షువులారా, వారు పండితులు, సబ్రహ్మచారుల పట్ల దయగలవారు. సారిపుత్రుడు తల్లి వంటివాడు, మొగ్గలానుడు దాది వంటివాడు, అంటే పిల్లల్ని పెంచే ఆయా వంటివాడు అని చెప్పవచ్చు. సారిపుత్రుడు ఇతరులకు సోతాపత్తి ఫలానికి శిక్షణ ఇవ్వగా, మొగ్గలానుడు ఉత్తమ అర్థానికి శిక్షణ ఇస్తాడు, అంటే నిబ్బానానికి శిక్షణ ఇస్తాడు. భిక్షువులరా, సారిపుత్రుడు 4 అరే సత్యాలను విస్తరించి చెప్పడానికి, ఉపదేశించడానికి, తెలియజేయడానికి, స్థాపించడానికి, వివరించడానికి, విభజించి స్పష్టం చేయడానికి తగినవాడు అని భగవానుడు చెప్తాడు. ఇలా అని సుగతుడు విహారంలోకి ప్రవేశించాడు, అంటే తన కుటీరంలోకి వెళ్ళిపోయాడు. ఇలా చెప్పేసి భగవానుడు వెళ్ళిన కొంతసేపటికి సారిపుత్రుడు భిక్షువులని ఇలా అంటారు సంబోధించి, ఆయుష్మంత భిక్షువులారా అని సంబోధించాడు. ఆయుష్మాన్ అని వారు సారిపుత్ర బంతేకి బదులు పలికారు. ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఇట్లా అన్నాడు, ఆయుష్మంతులారా, తథాగతుడు అర్హంతుడు సమ్యక్ సంబుద్ధుడు వారణాసిలో ఇసిపతన జింకల వనంలో సాటి లేని ధమ్మచక్రాన్ని కదిలించాడు. దాన్ని ఏ శ్రమణుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, దేవతలు కానీ, మారుడు కానీ, బ్రహ్మ కానీ, లోకంలో ఇంకెవరూ కానీ ఆపజాలరు. అదే 4 ఆర్య సత్యాలను ప్రకటించడం, బోధించడం, తెలియచేయడం, స్థాపించడం, వివరించడం, విభజించి స్పష్టం చేయడం. ఏ 4 దుఃఖ ఆర్య సత్యాన్ని ప్రకటించడం, బోధించడం, ఇంకా తెలియచేయడం, స్థాపించడం, వివరించడం, విభజించి స్పష్టం చేయడం. అలాగే దుఃఖ కారణ సత్యాన్ని, దుఃఖ నిరోధ సత్యాన్ని, దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గ సత్యాన్ని బోధించడం, ప్రకటించడం, తెలియచేయడం, స్థాపించడం, వివరించడం, విభజించి స్పష్టం చేయడం. వీటిని ఇంకా వివరంగా సారిపుత్ర బంతే చెప్తున్నాడనమాట. అసలు ఆయుష్మంతులారా, దుఃఖం అరే సత్యం అంటే ఏంటి? పుట్టుక దుఃఖం, ముసలితనం దుఃఖం, చావు దుఃఖం, శోకం, ఏడుపు దుఃఖం, మనసు బాగలేకపోవడం దుఃఖం, ఆయాసపడటం దుఃఖం, కోరినది దొరకకపోవడం దుఃఖం. సంక్షిప్తంగా చెప్పాలి అంటే ఈ 5 ఉపాదాన స్కందాలు దుఃఖం. 5 ఉపాదాన స్కందాలు అంటే పంచస్కందాలు: రూపస్కందం, ఇంకా నామస్కందం. నామస్కందంలో 4 భాగాలు. సో అన్నిటిని కలిపి 5 ఉపాదాన స్కందాలు అంటారు. ఇవి దుఃఖం అంటారు. అంటే మనస్సు ఇంకా శరీరం 2 దుఃఖమే. ఆయుష్మంతులారా, పుట్టుక అంటే ఏంటి? ఆయా ప్రాణులు ఆయా ప్రాణి సమూహాల్లో పుట్టడం, గర్భంలోనికి తిరిగి రావడం, స్కందాలను, ఆయుతనాలను పొందడం. ఆయుతనాలు అంటే ఇంద్రియాలు. ఇంకా బయటకు రావడం. ఆయుష్మంతులారా, ఇదే పుట్టుక అంటే. ఆయుష్మంతులారా, ముసలితనం అంటే ఏంటి? ఆయా ప్రాణి సమూహాల్లో ఆయా ప్రాణులు జీర్ణించడం. ముసలితనం అంటే వృద్ధులు అవ్వడం, పండ్లు ఊడిపోవడం, వెంట్రుకలు తెల్లబడడం, చర్మం ముడతలు పడటం, ఆయువు ఉడికిపోవడం, ఇంద్రియాలు పక్వం కావడం. ఆయుష్మంతులారా, దీన్నే ముసలితనం అంటారు. ఆయుష్మంతులారా, మరణం అంటే ఏంటి? ఆయా ప్రాణులు ప్రాణి సమూహాల నుండి జారిపోవడం, వారు జారిపోవడం, భిన్నం కావడం, అంతర్ధానం కావడం. మృత్యువు, మరణం, కాలం చేయడం, స్కందాలు విడిపోవడం, కళేబరం దించడం,
దీన్నే ఆయుష్మంతులారా మరణం అంటారు. ఆయుష్మంతులారా శోకం అంటే ఏమిటి? ఆయా దురదృష్ట స్థితులను పొందడం వలన ఆయా దుఃఖ ధర్మాలు పొందిన వారికి కలిగే శోకం, చింతించడం, లోపలి శోకం, లోపలి పరిశోకం. దీన్నే ఆయుష్మంతులారా శోకం అంటారు. ఆయుష్మంతులారా పరిదేవనం అంటే ఏంటి? దురదృష్ట స్థితులను పొందడం వలన ఆయా దుఃఖ ధర్మాలను పొందినవారు ఏడవటం, మొత్తుకోవడం, అలా ఏడవటం, మొత్తుకోవడం, దీన్నే ఆయుష్మంతులారా పరిదేవనం అంటారు. ఆయుష్మంతులారా దుఃఖం అంటే ఏమిటి? శారీరకమైన దుఃఖం, శారీరకమైన అసౌకర్యం, శారీరక స్పర్శ వలన తెలియబడే దుఃఖం, దీన్నే ఆయుష్మంతులారా దుఃఖం అంటారు. ఆయుష్మంతులారా దౌర్మానస్యం అంటే ఏమిటి? చిత్తానికి సంబంధించిన దుఃఖం, అసౌకర్యం, మానసిక స్పర్శ వలన తెలియబడే దుఃఖం, దీన్నే ఆయుష్మంతులారా దౌర్మానస్యం అంటారు. ఆయుష్మంతులారా ఉపాయాసం అంటే ఏమిటి? ఆయా దురదృష్ట స్థితులను పొందటం వలన ఆయా దుఃఖ ధర్మాల స్పర్శ వలన కలిగే సంకటం, దురవస్థ, దీన్నే ఆయుష్మంతులారా ఉపాయాసం అంటారు. ఆయుష్మంతులారా కోరినది దొరకకపోవడం దుఃఖం అంటే ఏమిటి? పుట్టుకయే స్వభావంగా కలిగిన ప్రాణులు అయ్యో మాకు పుట్టుక లేకుంటే బాగుంటుంది, అయ్యో మేము పుట్టుకుంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ కోరుకున్నంత మాత్రాన ఇది దొరికేది కాదు. ఇలా కోరినది దొరకకపోవడం దుఃఖం అనబడుతుంది. ఆయుష్మంతులారా ముసలితనాన్ని స్వభావంగా కలిగిన ప్రాణులు, ఆయుష్మంతులారా అనారోగ్యాన్ని స్వభావంగా కలిగిన ప్రాణులు, ఆయుష్మంతులారా చావుని స్వభావంగా కలిగిన ప్రాణులు, ఆయుష్మంతులారా శోక, పరిదేవ, దుఃఖ, దౌర్మనస్యాలను స్వభావంగా కలిగిన ప్రాణులు అయ్యో మాకు పుట్టుక లేకుంటే బాగుంటుంది, అయ్యో మేము పుట్టకుంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ కోరుకున్నంత మాత్రాన ఇది దొరికేది కాదు. ఇలా కోరినది దొరకకపోవడం దుఃఖం అనబడుతుంది. అంటే మాకు అనారోగ్యం రాకుండా ఉంటే బాగుండు, ముసలితనం రాకుండా ఉంటే బాగుండు, లేకపోతే ఈ మానసిక దుఃఖం లేకుండా ఉంటే బాగుండు, శారీరక దుఃఖం లేకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. కానీ ఆ కోరుకున్నంత మాత్రాన అది దొరికేది కాదు. సో దీన్నే కోరుకున్నది దొరకకపోవడం వలన కలిగే దుఃఖం అనబడుతుంది. ఆయుష్మంతులారా సంక్షిప్తంగా 5 ఉపాదాన స్కందాలు దుఃఖం అంటే ఏమిటి? రూప ఉపాదాన స్కందం, వేదన ఉపాదాన స్కందం, సంజ్ఞా ఉపాదాన స్కందం, సంస్కార ఉపాదాన స్కందం, ఇంకా విజ్ఞాన ఉపాదాన స్కందం. ఆయుష్మంతులారా వీటినే సంక్షిప్తంగా 5 ఉపాదాన స్కందాలు దుఃఖం అంటారు. ఇందాక చెప్పుకున్నాం రూపస్కందం అంటే శరీర స్కందం, అలాగే నామస్కందం, నామం అంటే మనసులో ఉండేది 4 భాగాలు. అవేంటి? వేదన, సంజ్ఞ, సంకార, ఇంకా విజ్ఞాన. సో ఈ 5 స్కందాలు దుఃఖమే అని చెప్తున్నారు. ఈ పంచ ఉపాదాన స్కందం దుఃఖం అంటే ఈ శరీరం, మనసు 2 దుఃఖమే. వీటిలో సుఖం అనేది ఏమీ లేదు. ఆయుష్మంతులారా దీనినే దుఃఖ అరియ సత్యం అంటారు. సో ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో ముసలితనం, పుట్టుక దుఃఖం, ముసలితనం దుఃఖం, కోరుకున్నది జరగకపోవడం దుఃఖం, అనారోగ్యం దుఃఖం, శోకం దుఃఖం, దౌర్మనస్యం దుఃఖం. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ పంచ ఉపాదాన స్కందాలు దుఃఖమే. వీటిలో సుఖం అనేది ఏమీ లేదు అనే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మొదటి అరియ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అంటే దుఃఖ అరియ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. సాధారణంగా ఇది లేదని అది లేదని దుఃఖం కలుగుతుంది. కానీ అటువంటి దుఃఖం మీకు అవి దొరికినప్పుడు పోతుంది.
అది ఆ దుఃఖాన్ని నేను తెలుసుకున్నాను, నా జీవితంలో కూడా దుఃఖం ఉంది, నాకు దుఃఖ అరియ సత్యాన్ని తెలుసుకున్నాను అంటే అలా కాదు. నిజంగా దుఃఖ అరియ సత్యాన్ని తెలుసుకోవడం అంటే ఈ పైన చెప్పబడిన విషయాలను తెలుసుకోవడము. పంచ ఉపాదాన స్కంధాలు దుఃఖమే, ఈ శరీరము మనసు దుఃఖమే అనే ప్రత్యక్ష అనుభవంతో దాన్ని తెలుసుకున్నప్పుడే ఆ అరియ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అలాగే ఆయుష్మంతులారా, దుఃఖ సముదయ అరియ సత్యం అంటే ఏంటి అంటే, దుఃఖ సముదయం అంటే దుఃఖాన్ని పుట్టుకోకు కారణం. పునర్భవం అంటే పునర్జన్మకు కారణమైన పునర్భవం అన్నా పునర్జన్మం రెండు ఒకటే. వాటిలో వేరు వేరు అర్థాలు ఏమీ లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు. పుట్టుకనే మళ్ళీ పుట్టడాన్ని పునర్భవం అంటారు, మళ్ళీ పుట్టడాన్ని పునర్జన్మ అంటారు. అయితే పునర్భవానికి కారణమై సంతోషంతో రాగంతో కూడి ఎప్పటికప్పుడు కామతృష్ణ, భవతృష్ణ, విభవతృష్ణ వీటిలో దేనినైనా అభినందించడం, ఆనందించడం. ఆయుష్మంతులారా, దీనిని దుఃఖ సముదయ అరియ సత్యం అంటారు. అంటే దుఃఖానికి కారణం తృష్ణే అని భగవానుడు చెప్తాడు. 3 రకాల తృష్ణలు కారణం అంటాడు. కామతృష్ణ, భవతృష్ణ, విభవతృష్ణ. కామతృష్ణ అంటే ఇంద్రియ సుఖాలను పొందాలి అనే కోరిక. ఇక్కడ కామం అంటే ఇంద్రియాలు సుఖాలు అని గుర్తుంచుకోవాలి. కామతృష్ణ అంటే కేవలం శారీరక సంబంధమై కలిగి ఉండటమే కాదు, ఇంద్రియ సుఖాలు అని చెప్పచ్చు. ఇంద్రియాలు ఏంటి? కన్ను, ముక్కు, చెవులు, నాలుక, ఇంకా చర్మము, ఇంకా మనస్సు. సో వీటి వల్ల కలిగే సుఖాలు అవి మళ్ళీ మళ్ళీ కావాలి అని కోరుకునే దాన్నే తృష్ణ అంటారు. సో కామతృష్ణ దుఃఖం. భవతృష్ణ, కొంతమంది మళ్ళీ మళ్ళీ పుట్టాలి అనుకుంటారు. ఈ భవంలో పుట్టాలి, ఇక్కడ పుట్టాలి, అక్కడ పుట్టాలి, అంటే స్వర్గలోకాల్లో పుట్టాలి, బ్రహ్మలోకాల్లో పుట్టాలి, అరూప బ్రహ్మలోకాల్లో పుట్టాలి, లేకపోతే మానవ లోకంలో పుట్టాలి, లేకపోతే ఈ కుటుంబంలో పుట్టాలి, ధనవంతుడిగా పుట్టాలి, లేకపోతే రకరకాల కోరికలు ఉంటాయి. సో ఈ మళ్ళీ మళ్ళీ పుట్టాలి అనే కోరికని భవతృష్ణ అంటారు. విభవతృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు అని గట్టిగా దాని పట్ల కోరికను పెంచుకోవడం, అది కూడా దుఃఖమే. సో ఈ 3 రకాల తృష్ణలు ఎప్పుడైతే అర్థమవుతుందో అది అప్పుడు దుఃఖ సముదయ అనే సత్యం అర్థమవుతుందంటే మన దుఃఖానికి కారణం ఈ తృష్ణే. ఇంద్రియ సుఖాలు పొందాలన్న తృష్ణ, మళ్ళీ మళ్ళీ పుట్టాలన్న తృష్ణ, మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు అన్న తృష్ణ. సో వీటిని వదిలిపెట్టాలి. ఆయుష్మంతులారా, దుఃఖ నిరోధ అరియ సత్యం అంటే ఏంటి? ఇది 3వ అరియ సత్యం. తృష్ణ యందు పరిపూర్ణ విరాగం, నిరోధం, త్యాగం, వదిలిపెట్టడం, ముక్తి, అనాసక్తి. ఆయుష్మంతులారా, దీన్నే దుఃఖ నిరోధ అరియ సత్యం అంటారు. అంటే ఈ 3 రకాల తృష్ణలను పరిపూర్ణంగా వదిలిపెట్టడం, త్యాగం చేయడం, నిరోధాన్ని పొందడం, వాటి పట్ల అనాసక్తిగా ఉండటం, దీన్నే దుఃఖ నిరోధ అరియ సత్యం. అంటే ఈ తృష్ణను ఎప్పుడైతే నిరోధం చేస్తామో అప్పుడు దుఃఖం అనేది నిరోధం అవుతుంది. దీనినే దుఃఖ నిరోధ అరియ సత్యం అంటారు. ఆయుష్మంతులారా, దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గ అరియ సత్యం ఏంటి అంటే, ఈ దుఃఖ నిరోధానికి పాటుపడడానికి ఒక మార్గం ఉంది, దాన్ని పూర్తిగా అంతం చేయడానికి. అది ఏంటి? అష్టాంగ మార్గం. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవ, సమ్యక్ వాయామ, సమ్యక్ సతి, సమ్యక్ సమాధి. ఇక్కడ సీక్వెన్స్ చూడాలి. మొదట సమ్యక్ దృష్టే భగవానుడు చెప్తాడు. అంటే మన దృష్టి మారినప్పుడే మిగతావన్నీ మారతాయి. అంచేత మొదట సమ్యక్ దృష్టి, సరైన ఆలోచన ముఖ్యం అన్నమాట. తర్వాత సరైన సంకల్పం, సరైన వాక్కు, సరైన కర్మలు చేయడం, సరైన జీవితాన్ని జీవించడం అంటే వృద్ధి, సమ్యక్ ప్రయత్నం అంటే సమ్యక్ వ్యాయామం, ఇంకా సమ్యక్ సతి,
సమ్యక్ సమాధి. దీన్నే అరియ అష్టాంగ మార్గం అంటారు. ఆయుష్మంతులారా, సమ్యక్ దృష్టి అంటే ఏంటి? అంటే సరైన దృష్టిని కలిగి ఉండటం అంటే ఏంటి? దుఃఖ జ్ఞానం, దుఃఖ సముదయ జ్ఞానం, దుఃఖ నిరోధ జ్ఞానం, దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గ జ్ఞానం. ఆయుష్మంతులారా, ఇదే సమ్యక్ దృష్టి. అంటే 4 ఆర్య సత్యాలను ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకోవడమే సమ్యక్ దృష్టి. ఈ 4 ఆర్య సత్యాల జ్ఞానం ఎప్పటి వరకు అయితే కలగదో ఇంకా వాళ్ళ లోపల ఆ సమ్యక్ దృష్టి రాలేదు అని అర్థం చేసుకోవాలి. సో ఈ 4 ఆర్య సత్యాల జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతారో అప్పుడు సమ్యక్ దృష్టి కలిగి ఉన్నారు అని చెప్పవచ్చు. ఇంకా ఆయుష్మంతులారా, సమ్యక్ సంకల్పం అంటే ఏంటి? ఇక్కడ 3 రకాల సంకల్పాల గురించి భగవానుడు చెప్తాడు. నిక్కమ సంకల్పం, అవ్యాపాద సంకల్పం, ఇంకా అహింసా సంకల్పం. నిష్కమ సంకల్పం అంటే అన్నిటినీ త్యాగం చేయడం, వదిలిపెట్టడం, నిష్క్రమించడం, ఇంద్రియ సుఖాలను నిష్క్రమించడం, గృహస్థు సుఖాలను నిష్క్రమించడం, వీటిని నిష్కమ సంకల్పం అంటారు. ఇంకా అవ్యాపాద సంకల్పం అంటే ద్రోహ చింతన, ద్వేష చింతన లేకపోవడం, అంటే ద్వేషాన్ని వదిలిపెట్టడం. అవిహింసా సంకల్పం అంటే హింసను వదిలిపెట్టడం. దీనినే సమ్యక్ సంకల్పం అంటారు. ఇంకా ఆయుష్మంతులారా, సమ్యక్ వాక్కు అంటే ఏంటి? అబద్ధాలు చెప్పకుండా ఉండడం, కఠినపు మాటలు మాట్లాడకుండా ఉండడం, వదరబోతుతనం లేకుండా ఉండడం, చాడీలు చెప్పకుండా ఉండడం. ఆయుష్మంతులారా, ఇదే సమ్యక్ వాక్కు అనబడుతుంది. ఇంకా ఆయుష్మంతులారా, సమ్యక్ కర్మ అంటే ఏంటి? అంటే సరైన కర్మలు చేయడం అంటే ఏంటి? ప్రాణుల్ని హింసించడం ఆపడం అన్నమాట. అంటే ప్రాణహత్య చేయకుండా ఉండటం, దొంగతనం చేయకుండా ఉండటం, వ్యభిచారం చేయకుండా ఉండటం. ఆయుష్మంతులారా, ఇదే సమ్యక్ కర్మ అనబడుతుంది. ఆయుష్మంతులారా, సమ్యక్ వృత్తి అంటే ఏంటి? ఆయుష్మంతులారా, ఇక్కడ అరియ శ్రావకుడు తప్పుడు వృత్తులను మాని సరైన వృత్తులను అనుసరించడమే సమ్యక్ వృత్తి అనబడుతుంది. 5 రకాల వ్యాపారాలను చేయొద్దు అని చెప్తాడు భగవానుడు. ఏంటంటే మాంసపు వ్యాపారం, జంతువుల వ్యాపారం, విషాన్ని అమ్మే వ్యాపారం, ఆయుధాల వ్యాపారం, ఇంకా ఈ మత్తు పానీయాలు అంటే మద్యాన్ని అమ్మే వ్యాపారం. ఈ 5 రకాల వ్యాపారాలు సరైన వృత్తులు కాదు అని చెప్తాడు భగవానుడు. ఇంకా ఆయుష్మంతులారా, సమ్యక్ ప్రయత్నం అంటే ఏంటి? ఇక్కడ భిక్షువు పుట్టని పాప అకుశల ధర్మాలు పుట్టకుండా ఉండడానికి కోరికను కలిగించుకుంటాడు, దృఢంగా ప్రయత్నం చేస్తాడు, చిత్తాన్ని పట్టుకుంటాడు, శ్రమిస్తాడు. ఇంకా పుట్టిన పాప అకుశల ధర్మాలను తొలగించుకోవడానికి కోరికను కలిగించుకుంటాడు, దృఢంగా ప్రయత్నిస్తాడు, చిత్తాన్ని పట్టుకుంటాడు, శ్రమిస్తాడు. పుట్టని కుశల ధర్మాలను పుట్టించడానికి కోరికను కలిగించుకుంటాడు, ఇంకా దృఢంగా ప్రయత్నిస్తాడు, చిత్తాన్ని పట్టుకుంటాడు, శ్రమిస్తాడు. పుట్టిన కుశల ధర్మాలు నిలిచి ఉండడానికి, తొలగిపోకుండా ఉండడానికి, బలపడడానికి, వృద్ధి పొందడానికి, పుట్టిన కుశల ధర్మాలు పెంపొందడానికి, పరిపూర్ణం కావడానికి కోరికలను కలిగించుకుంటాడు, దృఢంగా ప్రయత్నం చేస్తాడు, చిత్తాన్ని పట్టుకుంటాడు, శ్రమిస్తాడు. ఇదే సమ్యక్ ప్రయత్నం అనబడుతుంది. అంటే ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో, అకుశల ధర్మాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. ఏవైతే చెడు గుణాలు మళ్ళీ మనసులోకి రాకుండా జాగ్రత్త పడాలి, అంటే దానికోసం శ్రమించడం. ఏవైతే మంచి గుణాలు మీ లోపల ఉన్నాయో వాటిని ఇంకా పెంపొందించుకోవాలి. ఏవైతే మంచి గుణాలు మీ లోపల లేవో వాటిని మీలోకి తెచ్చుకోవాలి. దీన్నే సమ్యక్ ప్రయత్నం అంటారు. ఆయుష్మంతులారా, సమ్యక్ సతి అంటే ఏంటి? ఇక్కడ భిక్షువు శరీరంలో శరీరాన్ని చూస్తూ ఉంటాడు. కష్టించేవాడై పూర్తి తెలివితో, ఎరుకతో లోకం పట్ల ఉండే లోపాన్ని, చెడు మనస్సుని తొలగిస్తాడు. ఇంకా వేదనలలో వేదనలను చూస్తూ ఉంటాడు.
అలాగే చిత్తంలో చిత్తాన్ని చూస్తూ ఉంటాడు. దమ్మాలలో దమ్మాన్ని చూస్తూ కష్టించేవాడై పూర్తి తెలివితో ఎరుకతో లోకం పట్ల ఉండే లోభాన్ని చెడు మనస్సుని తొలగించుకుంటాడు. ఆయుష్మంతులారా, ఇదే సమ్యక్ సతి అనబడుతుంది. అంటే 4 సతి పట్టణాలను అధ్యయనం చేయడం. అధ్యయనం అంటే చదవడమే కాదు, దాన్ని పెంపొందించుకోవడం. ఇంకా ఆయుష్మంతులారా, సమ్యక్ సమాధి అంటే ఏమిటి? ఇక్కడ భిక్షువు కామాల నుండి విడివడి, అంటే ఇంద్రియ సుఖాల నుండి విడివడి, అకుశల ధర్మాల నుండి విడివడి, అంటే పాప ధర్మాలు ఏమీ చేయకుండా ఉండటం, ఏకాంతం నుండి కలిగే సవితర్క సవిచార ప్రీతి సుఖాన్ని మొదటి ధ్యానంలో పొందుతాడు. వితర్క విచారాలు శమింపచేయగా తనలో చిత్తం ప్రసన్నమై ఏకాగ్రం కాగా అవితర్క అవిచార సమాధి నుండి కలిగే ప్రీతి సుఖాన్ని 2వ ధ్యానంలో పొందుతాడు. ప్రీతి నుండి విరాగి అయి ఉపేక్షకుడై 3వ ధ్యానాన్ని పొందుతాడు. ఆయుష్మంతులారా, ఇదే సమ్యక్ సమాధి అనబడుతుంది. ఇదే దుఃఖ నిరోధానికి తీసుకొని పోయే మార్గ హరియ సత్యం. సో ఇది అష్టాంగ మార్గం. తథాగతుడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు వారణాసిలో ఇసిపతన జింకల వనంలో సాటి లేని ధమ్మచక్రాన్ని కదిలించాడు. దాన్ని ఏ శ్రమణుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, దేవతలు కానీ, మారుడు కానీ, బ్రహ్మ కానీ, లోకంలో ఇంకెవరో కానీ ఆపజాలరు. ఇదే 4 అరే సత్యాలను ప్రకటించడం, బోధించడం, తెలియచేయడం, స్థాపించడం, వివరించడం, విభజించి స్పష్టం చేయడం. ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఇలా చెప్పిన తర్వాత సంతోషంతో ఆ భిక్షువులు ఆయుష్మంతుడి సారిపుత్రుని మాటలను అభినందించారు. సో ఇది ఈ సూత్రంలో చెప్పబడిన విషయాలు. 4 ఆర్య సత్యాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ముందు సమ్యక్ దృష్టిని పెంపొందించుకోవాలి. ఆ తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. సో దృష్టిని మార్చుకోకుండా మిగతావన్నీ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ దుఃఖాన్ని పొందుతూనే ఉంటాం. అంచేత సరైన దృష్టిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ స్టోరీ చాలాసార్లు విని ఉంటారు వేరే వేరే చోట్ల చెప్పినప్పుడు. అదేంటంటే, మనకున్న ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది వెతకాలి తప్ప ఆ సమస్యకి ఇంకొక సమస్యను క్రియేట్ చేసుకోకూడదు. ఉదాహరణకి ఒక సాధువు జీవితాన్ని తీసుకుందాం. ఒక సాధువు ఊరికి దూరంలో ఒక చిన్న కుటీరం అతని కోసం ఆశ్రమంలాగా నిర్మించి ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఇచ్చారు. సాధువు కాబట్టి అతను చెప్పే మంచి విషయాలు వినడానికి ప్రతిరోజు సాయంత్రం అక్కడ ప్రజలు వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే అతడు కేవలం రోజు ఒక అరటి పండును మాత్రమే స్వీకరిస్తూ ఉండేవాడు. అయితే ఈ ప్రజలు కూడా అతనికి తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక అరటి పండుని ఆయనకి దానంగా ఇస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఆ ప్రజలకి మంచి విషయాలు చెప్పి ఆ తర్వాత తను స్నానం చేయడానికి వెళ్ళేవాడు. అయితే అప్పుడు ఆ అరటి పండుని ఒక చోట పెట్టేసి వెళ్ళేవాడు, ఒక బల్ల మీదో లేకపోతే ఒక అరుగు మీదో పెట్టేసి. అయితే ప్రతిరోజు ఈ అరటి పండుతోటే అతడి సాయంకాలం భోజనం అనేది అవుతూ ఉండేది. అయితే ఒకరోజు అక్కడ ఉండే ఎలక ఆ అరటి పండును తినేసింది. ఇక ఆయన స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అరటిపండు లేదు. తీరా చూస్తే ఆ ఎలక అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ ఎలకే నా అరటిపండుని తినేసి ఉంటుందని ఆయన లోపల ఉన్న కోపం బయటికి వచ్చింది. సరే, ఒకరోజు అలా జరిగింది, సరే అనుకున్నాడు. అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నానంటే, ఎవరి లోపలైతే ఇంకా చిత్త మలినాలు ఉన్నాయో వారి గురించి చెప్తున్నాను.
మామూలు వ్యక్తుల గురించి. అతని లోపల ఇంకా కోపం అనేది ఉంది. సో సాధువుగా ఉన్నాడు, కానీ పూర్తిగా ఆ చిత్తమలినాలను తొలగించుకోలేదు. అయితే ఒకరోజు అలా జరిగింది. రెండో రోజు కూడా అతడు సేమ్ ఆ అరటి పండుని అక్కడ పెట్టేసి తాను స్నానం చేయడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి రెండో రోజు కూడా ఆ ఎలక ఆ అరటి పండును తినేసింది. ఈ ఎలక ద్వారా నాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ ఎలకని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. అయితే ఈ ఎలకని పంపించేయాలంటే ఏం చేయాలి? అక్కడ ఉండే వాళ్ళకి చెప్తాడనమాట, ఈ ఎలక రోజు నా పండు తింటుంది, సో ఎలకని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఎలక ఎలాగ పోతుంది? ఒక పిల్లి అక్కడ ఉందంటే ఎలక భయంతో అక్కడికి రాదు. అయితే ఈ విషయాన్ని అక్కడ ఉండే ప్రజలకి చెప్తాడు. అంటే ఆయన ప్రవచనాలు వినడానికి వస్తాడు కదా, సో ఆ ప్రజలకి ఈ ఎలకని పంపించేయాలంటే ఇక్కడ పిల్లి ఉంటే బాగుంటుంది, ఎవరైనా ఒక పిల్లి కనుక ఇక్కడ వదిలిపెడితే బాగుంటుంది అని చెప్తాడు. వాళ్ళు కూడా సరే ఈయనకి సహాయం చేద్దాము అని ఆ గ్రామంలో ఉండే ఒక పిల్లిని తెచ్చి అక్కడ పెంచుకోవడానికి ఇస్తారు. మరి పిల్లి అయితే వచ్చింది. పిల్లికి రోజు ఆహారం అవసరం అవుతుంది కదా, పిల్లికి రోజు పాలు కావాలి కదా. మరి రోజు పాలు ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? సరే, ఆ పాల కోసమని ఇంకా ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఒక ఆవుని తీసుకొచ్చి అక్కడ వదిలిపెడతారు. మరి ఆవు అయితే వచ్చింది. మరి ఆవుకి రోజు మేత లేకపోతే దాన్ని అటు ఇటు తిప్పాల్సి వస్తుంది. మరి ఆ పని ఎవరు చేస్తారు? దానికోసం ఒక కుర్రవాడిని కూడా నియమిస్తారనమాట. రోజు వచ్చి ఆ ఆవును మేపి దాని ఆలనా పాలన చూసుకోవడానికి ఒక కుర్రోడిని కూడా నియమించారు. అయితే ఇది ఇలా కొద్ది రోజులు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయనకి ప్రతిరోజు అరటిపండు తీసుకుంటున్నాడు, తింటున్నాడు. మరి ఆ పిల్లికి కూడా రోజుకి ఇన్ని పాలు పోస్తున్నాడు. సో ఆ ఆవుకు కూడా కొంచెం అక్కడ ఉంటుండేది కదా, దానికోసం సపర్యలు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ ఆవును చూసుకునే పిల్లవాడికి జ్వరం వస్తుంది. అయితే ఆ జ్వరం వచ్చినంత మాత్రాన ఆ ఆవు ఆకలి అయితే ఉంటుంది కదా, మరి దాన్ని చూసుకోవడానికి ఆ పిల్లోడు వాళ్ళ అక్కని పంపిస్తారనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, నువ్వు వెళ్ళి ఆ ఆవును చూసుకోమ్మా అని. మరి ఆ ఆవుని చూసుకోవడానికి ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి కాసేపు ఆవును అటు ఇటు తిప్పేసి వచ్చి వెళ్ళిపోతుంది. ఆ పిల్లోడికి 2-3 రోజులైనా ఆ రోగం తగ్గలేదు. ఇలా 2-3 రోజుల పాటు ఈ అమ్మాయి వస్తుంది. ఒకరోజు అనుకోకుండా బాగా వర్షం పడింది. ఆ అమ్మాయి బట్టలన్నీ కూడా తడిచిపోయాయి. అయితే ఈ సాధువు అని చెప్పుకుంటున్నాడు కదా, ఇతనికి ఇంతకుముందే కోపము ఉంది, ఇంకా కామం కూడా మనసులోనే ఉంది కదా, పూర్తిగా ఏమీ తొలగిపోలేదు. సో ఈ అమ్మాయిని చూసేసరికి అతని మనసులో ఆ కామం కూడా తలెత్తింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేది. అంటే ఆ అమ్మాయితోటి ఇంకా సంబంధం కొనసాగుతూ ఉంది ఆ సన్యాసికి. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిందని తెలుస్తుంది. దీనికి కారణం ఎవరు అని అడిగితే ఆ అమ్మాయి నిజం చెప్పేస్తుంది. సో ఇప్పటి వరకు ఇంకా వాళ్ళు రోజు గౌరవంగా చూసే సన్యాసి ఇప్పుడు ఏం చేస్తారు? అతని కాళ్ళు విరగొట్టేసి అతని ఆశ్రమం బోర్డు పీకేసి అతనికి ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేసి ఆ ఆశ్రమంలో కుటుంబం ఉండడం మొదలుపెట్టారు. ఇంకేముంది, గృహస్థ జీవితంలోకి వెళ్ళిపోయాడు. అంటే అసలు సమస్య ఏంటి? ఇది ఎలా మొదలైంది? రోజు ఒక అరటి పండుని ఎలక తింటూ ఉంది. ఆ ఎలక దానికి కూడా ఆకలేసి తిన్నది అనుకోండి. సరే, ఈయన ఒక అరటి పండుకు బదులు ఇంకొక అరటి పండు తీసుకొని వస్తే బాగుండు, వాళ్ళకి ఇంకొక అరటి పండు ఇవ్వండి, దాన్ని ఎలకకు ఒకటి ఇస్తాను, నేను ఒకటి తీసుకుంటాను అంటే ఇన్ని విషయాలు జరిగేవి కాదు. కానీ
అతనికి బాగా కోపం వచ్చింది. దేనికి? నా అరటిపండు తింటదా ఇది, దీన్ని ఏదో ఒకటి చేయాలి. అంటే అందరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యకి తక్షణ పరిష్కారాన్ని వెతుక్కోవాలి తప్ప ఆ సమస్యకి ఇంకొక సమస్యని కొత్తగా తెచ్చుకోకూడదనమాట. సో ఈ విషయాన్ని మనం తెలివితో ఆలోచించి అసలు మనకేం కావాలి, మనం సంతోషంగా ఉండడానికి ఏం కావాలి, శీలాన్ని ఆచరించండి, ధర్మాన్ని ఆచరించండి. అలాగే దాంతోపాటు అసలు ఏం కావాలి అంటే, ఉదాహరణకి ఒకడు ఒక చిన్న పూరి గుడిసెలో నివసిస్తూ ఉన్నాడు అనుకోండి. వాడికి ఒక కోరిక కలిగింది. ఆ పక్కనే ఒక పెద్ద బంగ్లా ఉంటుంది. నేను ఒక్కరోజైనా కానీ ఆ బంగ్లాలో అక్కడ బతకాలి అనుకుంటాడు. అది ఎన్నో రోజుల నుంచి వాడి మనసులో ఆ కోరిక ఉంటుంది. అనుకోకుండా వీడికి లాటరీ టికెట్ దొరికింది, డబ్బు వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఆ డబ్బు ఉంది. వెంటనే ఆ డబ్బు రాగానే ఏం చేస్తాడు? వాడికి ఎన్నో రోజుల నుంచి ఆ కోరిక ఉంది కదా, ఆ ఇంట్లో నివసించాలి అని. వెంటనే ఆ ఇంటిని కొనుక్కుంటాడు. డబ్బు ఉంది కదా, సరే ఇప్పుడు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ కోరిక తీరింది కదా, ఇప్పుడు స్థిరంగా సంతోషంగా ఉంటాడా అంటే లేదు. ఆ ఇల్లంతా కూడా ఖాళీగా ఉంది. ఇంత పెద్ద ఇల్లు కొనుక్కున్నాను, ఆ ఇల్లంతా ఖాళీగా ఉంది. అరే, ఇంత పెద్ద ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది అని ఆ ఇంటిని అంతా కూడా వస్తువులతోటి నింపేశాడు. అయినా కూడా వాడికి తృప్తి లేదు. అరే, ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇంత ధనం ఉంది నా దగ్గర, నాకు ఒక కారు లేకపోతే ఎట్లా, కానీ కారు తెచ్చుకున్నాడు. సరే, ఒక కారుతోటి సరిపోతుందా అంటే లేదు. వీడి కారులో వెళ్తూ ఉంటే ఆ పక్కన వీడికన్నా మంచి కారు ఎవరో నడపడం చూస్తాడు. అరే, నాకేం తక్కువైంది వాడికన్నా, నేను ఆ కారు కొనాలి. సరే, ఆ కారులో వెళ్తూ ఇంకొక కారు చూస్తాడు, ఆ కారు కావాలి. ఇల్లంతా కూడా కార్లతోటి నిండిపోతుంది. అంటే ఇల్లంతా వస్తువులతోటి నిండిపోద్ది. ఆ నిండిపోయినా కానీ అప్పటికీ సంతృప్తి చెందుతాడా అంటే లేదు, అప్పటికి సంతృప్తి ఉండదు. ఒకడు హెలికాప్టర్లో పోతూ ఉంటే అరే నాకేం తక్కువైంది, నేను హెలికాప్టర్ కావాలి, ఏరోప్లేన్ కావాలి. ఆ ఏరోప్లేన్ వచ్చిన తర్వాత సంతోషంగా సంతృప్తిగా ఉంటాడు అంటే లేదు, ఇంకా కావాలి. అసలు ఎందుకు కావాలి? మనిషి సంతృప్తిగా జీవించడానికి ఆకలిని తీర్చుకోవడానికి ఆహారం, శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు, ఏదో నివసించడానికి ఒక ఇల్లు, వాటితోటి ఉంటే సంతృప్తిగా జీవించగలుగుతాడు. అలాగని నేను మీరు డబ్బు సంపాదించొద్దు లేకపోతే ఇది చేయొద్దు అని చెప్పట్లేదు. ఉన్న దానితోటి సంతృప్తి చెందండి. లేని దానికోసం ప్రాకులాడద్దు, దానికోసం తప్పుడు దారుల్లో వెళ్ళొద్దు. సో నిజానికి వాడి మనసులో ఉన్న లోభాన్ని వాడు సాటిస్ఫై చేయాలనుకుంటున్నాడు, కానీ లోభం ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు. లోభం అంటే ఇంకా ఇంకా కావాలి 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 అని, అది ఎప్పటికీ తృప్తి చెందదు. సో అందుచేత మీరు ఎంత సంపాదించినా ఎన్ని చేసినా ఈ ఇంద్రియ సుఖాలను మళ్ళీ మళ్ళీ పొందాలి అనే కోరికను వదలక పెట్టకపోతే మళ్ళీ మళ్ళీ పుట్టుక అనేది జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం, దుఃఖం మరీ సత్యం. దుఃఖం అంటే ఏంటి? పుట్టుక దుఃఖం, ముసలితనం దుఃఖం, అనారోగ్యం దుఃఖం. పుట్టాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ప్రియమైన వారు దూరం అవ్వటం దుఃఖం, అప్రియమైన విషయాలు జరగటం దుఃఖం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం పుట్టాము కాబట్టే. ఆ పుట్టుకే లేకపోతే దుఃఖం లేదు. ఆ పుట్టుక లేకుండా ఉండాలి అంటే తృష్ణని పూర్తిగా అంతం చేయాలి. తృష్ణని అంతం చేయాలి అంటే ఈ సమ్యక్ దృష్టిని పెంపొందించుకోవాలి. అష్టాంగ మార్గంలో ఉన్న మిగతా విషయాలన్నిటిని కూడా పెంపొందించుకోవాలి. అప్పుడే మీ లోపల ఉన్న దుఃఖం అనేది అంతమవుతుంది. అవిద్య, తృష్ణ రెండు అంతమైనప్పుడే మళ్ళీ ఇంకొక పుట్టుక అనేది ఉండదు. సో దీన్ని అర్థం చేసుకోగలిగితే మనం ఆ దుఃఖం నుంచి బయటపడతాం. ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్యకి ఆ పరిష్కారం వెతకాలి తప్ప సమస్యకి ఇంకొక సమస్యని కొని తెచ్చుకోకూడదు. సో ఇది ఈరోజు ప్రవచనం.